హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు ఉగాది స్పెషల్గా పోలేలు తయారు చేస్తున్నాను. ముందుగా పిండి తడుపుకోనికే 2 కప్పుల మైదా పిండి వేసుకుందాం. పోలేలు సాగకుండా సాఫ్ట్గా రావాలంటే అందులో ఒక సగం కప్పు గోధుమ పిండి వేసుకుందాం. దీంట్లోనే చిటికెడు పసుపు వేసుకుందాం. చిటికెడు ఉప్పు కూడా వేసుకుందాం. 2 చెంచాల నెయ్యి వేసుకుందాం. కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు కొన్ని నీళ్లు చిలకరించుకుంటా పిండి కలుపుకుందాం. ఎండిపోకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని పక్కా పెట్టుకుందాం. ఒక మూత పెట్టి పక్కా పెట్టుకుందాం. 1 గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు ఇది 250 గ్రాములు ఉంది. ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకుందాం. పప్పు ఉడికిందండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. 250 గ్రాముల పప్పు ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా, దానికి మళ్ళీ 250 గ్రాములే బెల్లం వేసుకొని కలుపుకుందాం. దీంట్లోనే కొద్దిగా ఇలాచి పొడి వేసుకుందాం. వేసుకుందాం. 1 టీ స్పూన్ సోంపు వేసుకుందాం. ఇది దగ్గరకు అయింది. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత పోలేలు చేసుకుందాం. ఇప్పుడు చల్లగా అయింది. దీన్ని ఇట్లా ముద్దలు కట్టుకుందాం. ముద్దలు కట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇది బాగా నానింది. ఇప్పుడు పిండి దీన్ని కూడా ఇట్లా విసుకొని ముద్దలు కట్టుకోవాలి. ముద్దలు కట్టి పక్క పెట్టుకుందాం. అన్నం 12 పిండి 12 సరిగ్గా వచ్చినాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దలని ఇట్లా చేసుకోవాలి. దీని మధ్యలో పూర్ణం పెట్టుకోవాలి. ఇట్లా ఫిల్ చేసుకోవాలి. ఇట్లా కవర్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా పంజతో నొత్తుకోవాలి. కొని ఇట్లా పోలేసుకోవాలి. ఇట్లా నెయ్యి పెట్టి కాల్చుకుందాం.